ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మా, కార్తీక మాసంలో విరివిగా వచ్చేవి ఉసిరికాయలు అండ్ ఉసిరికాయ దీపాల గురించి కూడా చాలా ప్రత్యేకతగా మాట్లాడుకుంటూ ఉంటాం. అసలు కార్తీక మాసానికి ఉసిరికాయకి, ముఖ్యంగా ఉసిరికాయకు ఉన్న గొప్ప గుణాలు ఏమిటి ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది శీతాకాలం కదా కార్తీక మాసం. అమ్మా, శీతాకాలంలో జలుబు దగ్గు లాంటివన్నీ రావడం సహజం. yes. తప్పనిసరిగా మంచులో కెడతారు, చలిలో పనిచేస్తారు, ఆరుబయలు ఉండాల్సి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు వీటన్నిటి నుంచి తట్టుకోవడానికి కావాల్సింది ఏమిటంటే విటమిన్ సి. Yes. రోగ నిరోధక శక్తిని పెంపొందించేది. Hmm. కనుక కార్తీక మాసం అంటే ఉసిరి తినాలి అనో నియమం పెట్టారు. లేకపోతే ఎందుకు తింటాం మనం? ఆరోగ్యానికి మంచిదంటే ఆవిడ దూరం పారిపోతామయ్యా, అంతే కదా. మరి పనికిరానివన్నీ స్వాగతిస్తాం, పనికొచ్చే వాటన్నిటిని బాబు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం, రిటైర్ అయ్యాక ఆలోచిద్దాంలే అనుకుంటాం. అప్పుడు ఆలోచించడానికి ఏం ఉండదు, చించడానికి తప్ప. మరి ఈ రకంగా ఆరోగ్యం అని చెప్పి ఆ పని చేయడానికి ఈ ఉసిరిని తినడాలి, తప్పనిసరిగా ఉసిరి తినాలి అని ఒక నియమం పెట్టారు. ఉసిరి చెట్టుకు పూజ చేయడం, ఉసిరి గాలి కూడా చాలా మంచిది. శిష్యుడు కథ చెప్పాను కదా, మరి చింత చెట్టు కింద వెడితేనేమో ఎండిపోయాడు, ఉసిరి చెట్టు కిందకి వచ్చేటప్పటికల్లా చక్కగా రీజువినేట్ అయ్యాడు. శీతాకాలం గనక తెల్లవారు స్నానాలు అవి చేస్తారు గనక జలుబు దగ్గు మొదలైనటువంటివన్నీ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి? మందులు వేసుకోవడం కన్నా మన వాళ్ళు చెప్పే పద్ధతి ఏమిటి? రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఏకైక మార్గం ఏమిటి? విటమిన్ సి. కనుక నేరుగా విటమిన్ సిని తీసుకోమన్నారు. కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఉసిరికాయలు వగరుగా ఉంటాయి తప్ప పూర్తిగా పుల్లగాన అట్లా ఉండవు. లేత ఉసిరికాయలు ఉంటాయి, వాటిని కూడా తినచ్చు. కానీ నిజంగా వాడేది మాత్రం చైత్రామలకం అని చైత్రమాసంలో వచ్చే ఉసిరికాయలు వాడతారు. అప్పటికి చైత్రమాసానికి ఉసిరికాయలు ఆకుపచ్చ రంగు పోయి పసుపచ్చకి తిరుగుతాయి, బంగారు వర్ణంలో. అది ఆయుర్వేదంలో చాలా బాగా మంచిగా ఉపయోగపడేది. అసలు ఎక్కడ ఆయుర్వేదంలో దేనికైనా సరే ఉసిరికాయ లేకుండా చాలా రకాల మందులు ఉండవు. మందులు కాకుండా రసాయనాలుగా వాడేవి, అంటే టానిక్స్ లాగా బలాన్ని పుంజుకోవడానికి వాడే ప్రతి దాంట్లోనూ కూడా స్పెసిఫిక్గా ఈ వ్యాధి అని కాక ఉండే వాటన్నిటికీ కూడా ఉసిరి చాలా ప్రధానమైనటువంటిది. ఉసిరి శరీరానికి, జుట్టుకి, కంటికి, చర్మానికి అన్నింటికి కూడా మెరుగునిచ్చేది. ఉసిరి పెట్టుకుంటారు కదండి, నూనెలు కూడా ఉన్నాయి. అలాగే ఉసిరి పొడితో ఒళ్ళు రుద్దుకోవడం అన్నది పాతకాలపు పద్ధతి. ఉసిరి పొడి అంటారు. అయితే ఇవన్నీ అంటే ఇది శరీరానికి ఇచ్చింది, అది జుట్టుకి ఇచ్చింది. ఆరోగ్యం విటమిన్ సి వల్ల లోపల ఉన్నటువంటి జీవుడికి ఆరోగ్యాన్ని ఇస్తుంది, బుద్ధి చురుకుగా పనిచేసేటట్టు చేస్తుంది. అందువల్ల ఉసిరి అంటే చాలా ఇష్టం విష్ణుమూర్తికి. రైట్ అమ్మా, ఇప్పుడు ఉసిరి దీపం దానం చేయొచ్చా? చేస్తే కార్తీక మాసంలోనే శ్రేష్టమా, వేరే ఏ మాసంలో అయినా చేసుకోవచ్చా? ఈ దీపదానం అన్నప్పుడు ఉసిరి దీపదానమే చేస్తారు సాధారణంగా. అంటే వెండి మళ్ళీ పిండితో కూడా చేస్తారు. పిండితో చేసి నెలంతా కూడా పిండితో చేసినటువంటి ప్రమిదలో ఆవు నెయ్యి వేసి ఒత్తేసి వెలిగించి ఓ పండుతో రోజో బ్రాహ్మణుడికి దానం చేసి నెలంతా అయిపోయిన తర్వాత అదే బ్రాహ్మణుడికి మళ్ళీ వెండి ప్రమిద, బంగారపు ఒత్తి వేసి ఆవు నెయ్యి నిండా పోసి దానం చేస్తారు. తగిన సన్మానాలన్నిటితో పాటు ఇది కూడా. ఆ విధంగా ఆరోగ్య దృష్ట్యా ఉసిరి చాలా గొప్పదమ్మా. ఇప్పుడు మీరు ఆధునిక కాలంలో ఏ జుట్టుకు వాడేటటువంటి నూనెను చూసినా ఆమలకంతో కూడే ఉంటుంది. ఆఖరికి జుట్టుకు రంగు వేసుకునే దాంట్లో కూడా ఆమలకమే ఉంటుంది. ఆమలకం అంటే నువ్వులు. ప్రమోషన్ లో కూడా దాన్ని హైలైట్ చేస్తారు, ఉసిరితో కూడినది అని చెప్పేసి. రైట్. అయితే అమ్మ, ఆలయం దగ్గర పెట్టిన ఉసిరి దీపం కానివ్వండి, లేకపోతే మన ఇంటి దగ్గర తులసి కోటలో పెట్టినది కానివ్వండి, మనం తిరిగి రీయూజ్ చేసుకోవచ్చా? ఒకళ్ళకి ఇచ్చిన తర్వాత మనం వాడుకుంటామమ్మా. నైవేద్యం పెట్టారా? నైవేద్యం పెట్టలేదుగా మీరు. ఏం చేశారు? దాన్ని దీపం దానికి పెట్టారు. దీపం పెట్టిన తర్వాత అది మనకి మళ్ళీ మనకి ఎట్లా పనికొస్తుంది? ఆలోచించండి.
పెద్ద శాస్త్రం అక్కర్లా, చిన్న లాజిక్ అంటే చాలు. జనరల్ గా ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఉం. ఎందుకు వేస్ట్ చేస్తున్నారో తీసి పడేస్తారా ఇప్పుడు? దాన్ని తీసి పులిహోర చేయండి. లేదంటే దంచుకొని వాటర్‌లో ఏసి స్నానం చేయండి అనే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అడుగుతున్నా. అసలు ఏం చేయాలి? నాకు తెలిసైతే ఉం. దాన్ని అక్కడ వదిలేయటమే తప్ప దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఏమీ చేయడం ఉండదు. సో ఉసిరి దీపం వన్స్ దానం చేశాక అది దానమే. అది దీపారాధన అంతే, మనం దీపంతో సహా. వాడకూడదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్కారం.